హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మా అత్తమ్మ అయితే ఫస్ట్ మార్నింగ్ అయితే పూజ చేస్తుంది అనమాట. ఎవ్రీడే పూజ చేస్తుంది. ఇక్కడ మేము పూజకైతే బయట నుంచి అయితే ఎక్కువ పూలు అయితే తీసుకురామండి. ఇంట్లోనే చెట్లు ఉంటాయి, చిన్న చిన్న చెట్లు. సో వాటితో అయితే పూజ అయితే కంప్లీట్ చేస్తుంది అత్తమ్మ. సో ఎవ్రీడే అంటే ఇక కొత్తిల్లు కాబట్టి ఎవ్రీడే పూజ చేయాలన్నమాట. సంవత్సరం వరకు పూజ చేయాలంట. సో ఇంకా నేను ఇంట్లో పని చేసేసి అత్తమ్మ అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసింది అనమాట. సో ప్రతిరోజు పూజ అయితే నిత్య పూజ అంటారు కదా, ప్రతిరోజు జరుగుతుంది. ఒకవేళ అత్తమ్మ లేకపోతే ఇంకా ఎవరైనా నేనైనా సరే పిల్లలైనా ఎవరో ఒకరైతే కంపల్సరీ ఇంట్లో అయితే దీపం పెట్టేస్తాం అనమాట. సో చాలామంది ఏమంటున్నారంటే వాయిస్ చేంజ్ అవుతుంది ఏందక్క మీది, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కలా వస్తుంది వాయిస్. అంటే కొంచెం గొంతు అయితే ఇన్ఫెక్షన్ ఉందండి, అందుకే వాయిస్ అప్పుడప్పుడు ఒకలా వస్తుంది. కొంచెం రీసెంట్గానే కొంచెం జలుబైంది అనమాట, దానివల్ల గొంతు అయితే చేంజ్ అయిపోయింది, వాయిస్ తేడాగా వస్తుంది అనమాట కొంచెము. సో ఇక్కడైతే ఇంకా దీపం ముట్టిన తర్వాత మంచిగా కూర్చొని ఇంకా టీ అయితే తాగుతున్నాము. ఇంకా నేనైతే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి పెసరపప్పు అనమాట. సో ఎప్పుడైనా పెసరపప్పు అనేది డైరెక్ట్గా కడిగి మనం పప్పు వేసి అయితే కొంచెము బంక అనేది వస్తుంది అనమాట. కొంచెం అంటే అంత బాగునిపించదు. సో ఫస్ట్ కొంచెం వేయించుకున్న తర్వాత కడిగి ఆ తర్వాత ఒక 10-20 మినిట్స్ నానబెట్టి పప్పు వేయండి, అట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో పెసరపప్పు పాలకూర ఉండొచ్చు, బీరకాయ పెసరపప్పు టమాటా, ఇలాంటి కాంబినేషన్ అయితే చేయొచ్చు అనమాట. నేను ఎక్కువ పాలకూర అయితే చేస్తాను. సో ఇందులో అయితే ఎండుమిర్చి అయితే ఏం వేయనండి, జస్ట్ పెసరపప్పు అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా వేసి చేశారనమాట. ఇంకా కారం ఎక్స్ట్రా అయితే అసలు యాడ్ చేయను ఇందులో. సో ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ పూరికి అయితే ఇంకా బాగుంటుందండి. సో ఈ మధ్య నాకైతే ఈ వీడియోస్ చాలా మంచిగా రీచ్ అవుతున్నాయి. సో ఎందుకంటే ఇప్పుడు వంటలు అంటే మా అత్తమ్మ వీడియోస్ పెడుతున్నాను కాబట్టి మంచి కుకింగ్ అయితే బాగా వ్యూస్ వస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కొద్దిగా పచ్చిమిర్చి అనేది కొంచెం చప్పగా ఉండే కాబట్టి కొంచెం కారం అయితే వేసాను. సో మన ఆప్షన్ అనమాట, వేయడం వేయకపోవడము. కొంచెం కొత్తిమీర వేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు అయితే అందులో వేసి ఒక 2 మినిట్స్ ఇలా కలిపేసి ఆ తర్వాత కుక్ చేసుకోవాలన్నమాట. సో అందుకే అంటే నేను ఒకసారి కర్రీ గురించి చెప్తున్నాను, ఇంకోసారి అయితే నా యూట్యూబ్ జర్నీ గురించి చెప్తున్నాను కదా. సో మధ్య మధ్యలో డిస్టర్బ్ అవుతుంది కదా, మీకు కన్ఫ్యూజ్ అనిపిస్తుంది కదా. సో నాకు అర్థం కాదనమాట, అంటే ఇప్పుడిప్పుడే కదా యూట్యూబ్ది మాట్లాడడం, ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వడము, ఎలా కంటిన్యూగా మాట్లాడతారో అసలు నాకు అర్థమే కాదు. సో కొంచెం కొంచెం నేర్చుకుంటే వస్తుంది ఎవరికైనా. సో నేను కూడా కొంచెం కొంచెం అలా ట్రై చేస్తున్నాను అనమాట. ఒక్కోసారి ఏమంటే కర్రీ గురించి చెప్పాలనిపిస్తుంది, ఒకసారి సడన్గా మాట ఇంకా యూట్యూబ్ గురించి వచ్చేస్తుంది అనమాట. అలా టాపిక్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ అయితే పెసరపప్పు చేసేటప్పుడు ఉప్పు అయితే వేసుకోకండి. సో మొత్తం కంటిన్యూగా అయిపోయింది, ఇంకా 5 మినిట్స్ అయితే దింపేసాం పప్పు అన్నప్పుడు కొంచెము ఉప్పు వేసి కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది అనమాట, చాలా బాగుంటుంది. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.